ఇస్లామిక్ విప్లవానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు మతపరమైన కార్యక్రమాల్లో దేశభక్తి గలాన్ని వినిపిస్తుంది. అసూరా అనేది సాధారణంగా దుఃఖానికి అంకితమైన వేడుక. కానీ ఈసారి ఆ వేడుకలో దేశం మీద ప్రేమను వ్యక్తపరిచే పాటలు కూడా పెట్టారు. ఇది యుద్ధం తర్వాత ప్రజల ఐక్యత కోసం తీసుకున్న ముందడుగు వంటిదా, లేక ప్రజల బాధను దాచేందుకు ప్రభుత్వం చేసిన డ్రామా మాత్రమేనా? ఇవి ఇప్పుడు ఇరాన్ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఆర్థిక సంక్షోభం, గ్యాస్, విద్యుత్ కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే పాలకులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారని విద్యార్థులు, ప్రొఫెసర్లు మండిపడుతున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన మొహర్రం అసూరా. అది దుఃఖానికి అంకితమైన ఓ వేడుక. కానీ ఈ సంవత్సరం ఆ శోక రాగాల మధ్య ఒక్కసారిగా వినిపించింది ఏ ఇరాన్ ఇరాన్ అనే గీతం. ఆ పాట రచయిత తొరాజ్ నెగెహ్బాన్ 1979 విప్లవం తరువాత అమెరికా ఆశ్రయం పొందారు. ఇరాన్ పాలకుల వేధింపులు తట్టుకోలేక ఆయన అమెరికా వెళ్లారు. ఇరాన్ వ్యవహారాలు నచ్చని ఆయన నిరాసక్తతతో అమెరికాలో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన రచించిన అదే గీతం సుప్రీం లీడర్ ఖమేనీ ముందు వినిపించడం తొరాజ్ నెగెహ్బాన్ కుటుంబానికి నచ్చలేదు. ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో తీవ్రంగా గాయపడింది. రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి, అణు కదలికలు పాడయ్యాయి, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ గాయాలపై స్పందించడానికి ప్రజలలో పెరిగిన దేశభక్తి భావనను పాలకులు తమ ప్రయోజనంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ ప్రజల దేశభక్తిని కదిలించేందుకు పాలకులు పాత పురాణ కథల్లో ఉండే చిహ్నాలను ఉపయోగిస్తున్నారు. సిరాజ్ నగరంలో ఉన్న పోస్టర్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పూర్వపు పెర్షియన్ రాజు శాపూర్ ముందు మోకాళ్లపై ఉన్నట్టు పోస్టర్లు వేశారు. టెహరాన్లోని వనాక్ స్క్వేర్లో ఇరాన్ పురాణ పురుషుడిగా భావించే అరాష్ బొమ్మను పెట్టారు. ఇరాన్లో మత గీతాలు పాడే మదాహ్లు ఇప్పుడు దేశభక్తికి మతం రంగును జోడిస్తున్నారు. వారు ఇది కర్బలా లాంటి ఇరాన్, అసూరా రక్త సాక్షుల ఇరాన్ అంటూ కొత్త రీతిలో పాటలు పాడుతున్నారు. తన తండ్రి తొరాజ్ నెగెహ్బాన్ పాటను ప్రభుత్వం అసూరా కార్యక్రమంలో వాడుకోవడాన్ని కుమారుడు వ్యతిరేకించాడు. మీరు మా వంశీకుల గొంతుల్ని అణిచివేసి ఇప్పుడు మా తండ్రి పాడిన పాటలు వాడుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. పాలకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ప్రజల హృదయాల నుంచి పుట్టిన జాతీయత కాదని, ఇది ప్రభుత్వం కుట్ర అని టెహ్రాన్ యూనివర్సిటీ విద్యార్థిని షహ్రజాద్ ఆరోపించారు. యుద్ధం అయిపోయిన తరువాత ప్రజలు వారి సమస్యల గురించి ప్రశ్నించగలుగుతారు. ఇంటికి నీళ్లు రావడం లేదేంటి, కరెంటు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు ఇవి అని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ అన్సారీ వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇప్పుడు మతపరమైన కార్యక్రమాల్లో దేశభక్తిని కలిపి చూపిస్తోంది. ఇది నిజంగా ప్రజల మనసులోంచి వస్తున్న భావమా, లేక వారు ఎదుర్కొంటున్న కష్టాలను మరిచిపోయేలా చేయాలన్న ప్రయత్నమా అన్నది త్వరలోనే తేలిపోనుంది.